ఫైనల్‌గా నథింగ్ వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. ఒకటి నథింగ్ ఫోన్ 3ఏ, ఇంకోటొచ్చేసి నథింగ్ ఫోన్ 3ఏ ప్రో. ఈ 2 మొబైల్‌లో ఫీచర్స్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? మనకి ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తవారు మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి నథింగ్ ఫోన్ 3ఏ సిరీసు. ఒకటొచ్చేసి నథింగ్ ఫోన్ 3ఏ, ఇంకోటొచ్చేసి నథింగ్ ఫోన్ 3ఏ ప్రో. ఫస్ట్ నథింగ్ ఫోన్ 3ఏ ప్రో సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్. మనకి నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో డిజైన్ మాత్రం మనకు చాలా కొత్తగా ఉంటుంది. మీరు మామూలు రెగ్యులర్ మొబైల్‌తో కంపేర్ చేస్తే దీంట్లో డిజైన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. బ్యాక్ సైడ్ క్యామ్ షేప్ అనేది రౌండ్ సర్కిల్‌లో ఉంటుంది. దాంతో పాటు దాని పక్కనే 3 లైట్స్ కూడా ఉంటాయి. దాన్నే గ్లిఫ్ ఇంటర్ఫేస్ అంటారు. ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉండడం వల్ల మీకేదైనా కాల్స్ వచ్చినప్పుడు, లేదంటే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఆ లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అది కూడా మనకు చూడడానికి చాలా బావుంటది. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం ఒక మంచి డిజైనే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీంట్లో కలర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి బ్లాక్ కలర్, ఇంకోటొచ్చేసి గ్రే కలరు. ఈ 2 కలర్స్ కూడా చూడడానికి మనకి బానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే మాత్రం ఒక మంచి డిస్‌ప్లే అనేది యూజ్ చేసినారు. దీంట్లో పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసి 3000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా ఇచ్చినారు. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే సైజు, కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకు బానే ఉన్నాయి. దీంట్లో మనకు రెజల్యూషన్ వచ్చేసి ఫుల్ హెచ్‌డీ ప్లస్ మాత్రమే వస్తుంది. మనకి ఈ బడ్జెట్‌లో 1.5K రెజల్యూషన్ ఇచ్చింటే ఇంకా కొద్దిగా బెటర్ ఉంటుండే. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్స్ కూడా మనకు 20,000 అబోవ్ దాటే అన్ని మొబైల్‌లో కూడా 1.5K రెజల్యూషన్ అయితే వస్తున్నాయి. దీంట్లో మాత్రం మనకు ఫుల్ హెచ్‌డీ ప్లస్ మాత్రమే వస్తుంది. ఇది మాత్రం డిస్‌ప్లేలో మిస్ అవుతుంది. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే మాత్రం ఒక మంచి డిస్‌ప్లే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ ఓఎస్ కెమెరా వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ 3x పెరిస్కోపిక్ సెన్సార్ అనేది యూజ్ చేసినారు. మనకి ఈ మొబైల్‌లో మెయిన్ స్పెషల్ కెమెరా ఫీచర్ వచ్చేసి ఈ పెరిస్కోపిక్ సెన్సారే. ఈ సెన్సార్ ఉండడం వల్ల మనకు కెమెరాస్ అనేవి చాలా బెటర్ వస్తాయి. మనకి 3x పెరిస్కోపిక్ లెన్స్ ఉండడం వల్ల మీరు ఆప్టికల్‌లో 3x దాకా జూమ్ చేసి మంచి ఫోటో తీసుకోవచ్చు. దాంతో పాటు డిజిటల్ జూమ్ వచ్చేసి 60x దాకా డిజిటల్ జూమ్‌లో కూడా మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. థర్డ్ కెమెరా వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఇది కూడా మనకి బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో 3 కెమెరాలు కూడా మంచి కెమెరాస్ యూజ్ చేస్తున్నారు. మనకి ఈ మొబైల్‌లో కెమెరా సెటప్‌లో మెయిన్ ఫీచరే ఈ 3x పెరిస్కోపిక్ సెన్సారు. అది కూడా మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈసారి మనకి నథింగ్ ఫోన్ 3 ప్రోలో కెమెరాస్ అనేవి కొద్దిగా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఓవరాల్ దీంట్లో మనకు కెమెరాస్ మాత్రం మాకు మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసరు. ఈ బడ్జెట్‌లో ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం మనకు బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ ప్రాసెసర్ మాత్రం సెట్ కాదు. మీరు ఒకవేళ బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ అంత సెట్ కాదు. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు. ప్రాసెసర్ కూడా మనకి యావరేజ్‌గానే ఉంటుంది పర్ఫార్మెన్సు. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం తీసుకోవద్దండి. గేమింగ్‌కి ఈ మొబైల్ సెట్ అయితే కాదు. పర్ఫార్మెన్స్ మనకి డైలీ యూజ్‌కి అయితే మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి బాక్స్‌లో అయితే చార్జర్ అయితే ఇవ్వడు. మీరు అడిషనల్‌గా చార్జర్ అనేది కొనుక్కోవాలా 50 వాట్స్‌ది. మనకు ఓన్లీ కేబుల్ మాత్రమే వస్తుంది బాక్స్‌లోన. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఈసారి మనకు అప్డేట్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఇవే మనకు ఈ నథింగ్ ఫోన్ 3 ప్రోలో ఉన్న ఫీచర్స్. ఫీచర్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి 30,000 రూపీస్ పెట్టినారు. రూ. 30,000. మనకి 8 జీబీ ర్యామ్ 256 వచ్చేసి రూ. 32,000 పెట్టినారు. 12 ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 34,000 పెట్టినారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు రూ. 30,000 ప్లాన్ చేసినారు. ఈ నథింగ్ ఫోన్ 3 ప్రో. ఈ రూ. 30,000కి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదంటే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టినారని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇదే 30,000 రూపీస్‌లోనే మనకి ఇంకా బెటర్ అండ్ గేమింగ్ మొబైల్స్ కూడా ఉన్నాయి. మనకి వివో టీ3 అల్ట్రా గానీ, రియల్‌మీ GT6 దాంతో పాటు వన్‌ప్లస్ 12R కూడా మనకి ఇప్పుడు 30,000 రూపీస్‌కి వస్తుంది. విత్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే. ఓవరాల్ మనకి అవి బెటర్ మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ 30,000 రూపీస్‌లోను. ప్రెజెంట్ అయితే నథింగ్ ఫోన్ 3 ప్రో అయితే తీసుకుందండి. ఈ మొబైల్‌లో మనకు కెమెరాస్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా మనకి యావరేజ్‌గానే ఉన్నాయి. మీరు ఒకవేళ ఎక్కువ గేమ్ ఆడరు, నాకు ఒక కొత్త రకమైన డిజైన్ ఉండాలా, దాంతో పాటు ఒక డీసెంట్ కెమెరా, యూఐ కూడా చాలా కొత్తగా ఉండాలనుకుంటే ఈ నథింగ్ ఫోన్ 3 ప్రో అనేది ట్రై చేయండి. ప్రెజెంట్ అయితే ఇది అంత వర్త్ అయితే కాదు. ఈ 30,000 రూపీస్‌కి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇదొచ్చేసి నథింగ్ ఫోన్ 3ఏ. మనకి దీంట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్‌తోనే వస్తుంది. ఈ మొబైల్‌లో కూడా.
జస్ట్ మనకు కెమెరాలో కొన్ని ఫీచర్స్ అనేవి చేంజ్ చేసినారు. ఆల్మోస్ట్ ఫీచర్స్ పరంగా అయితే సేమ్‌గానే ఉన్నాయి. ఈ 2 మొబైల్‌లో కూడా. ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ 3 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిజైన్ కొద్దిగా చేంజ్ అవుతుంది. మనకి నథింగ్ ఫోన్ 3 వచ్చేసి ఆల్మోస్ట్ మనకు నథింగ్ ఫోన్ 2 ఎలా ఉంటుందో సేమ్ మనకు అదే డిజైన్‌తోనే వస్తుంది. ఏమంటే దీంట్లో మనకు ఒక ఎక్స్ట్రా కెమెరా అనేది యాడ్ చేసినారు. దీంట్లో మొత్తం మనకు త్రిపుల్ కెమెరా వస్తాయి. నథింగ్ ఫోన్ 2ఏలో మనకు ఓన్లీ డబుల్ కెమెరా సెటప్. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. చూడడానికి మాత్రం మనకు సేమ్ గానే ఉంటుంది. దీంట్లో మొత్తం 3 కలర్స్ వస్తాయి. బ్లాక్, వైట్, బ్లూ కలర్స్. ఓవరాల్ దీంట్లో 3 కలర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో కూడా మనకు సేమ్ డిస్ప్లేనే యూజ్ చేసినారు. దీంట్లో కూడా 6.77 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో కూడా మనకు 3000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ యూజ్ చేసినారు. ఓవరాల్ మనకి నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలోన ఈ 3ఏలో కూడా 2 కూడా మనకు సేమ్ డిస్ప్లేస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం త్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ ఓఎస్ కెమెరా వస్తుంది. దాంతో పాటు 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. కెమెరాస్ మాత్రం దీంట్లో ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. మెయిన్‌గా మనకి కెమెరా సెటప్‌లో టెలిఫోటో లెన్స్ అనేది యాడ్ చేసినారు. నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేస్తే. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. మెయిన్ కెమెరా బాగుంటుంది. దాంతో పాటు ఈ టెలిఫోటో కూడా బాగుంటుంది. దీంట్లో మనకు 30x దాకా డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. దాంతో పాటు 2x దాకా ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. మెయిన్‌గా మనకి టెలిఫోటో లెన్స్ రావడం వల్ల కెమెరాలో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ నథింగ్ ఫోన్ 3లోన. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి దీంట్లో కూడా సేమ్ ప్రాసెసరే. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ మనకు సేమ్‌గానే వస్తుంది. 5000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. మనకి దీంట్లో కూడా బాక్స్‌లో అయితే చార్జర్ అయితే రాదు. ఇవే మనకు ఈ నథింగ్ ఫోన్ 3ఏలో ఉన్న ఫీచర్స్. మనకి నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్ ఫీచర్స్తోనే వస్తుంది. జస్ట్ మనకు కెమెరాస్ ఒకటే చేంజ్ చేసినారు. మొత్తం మనకు అన్ని ఫీచర్స్ ప్రాసెసర్, బ్యాటరీ, డిస్ప్లే అన్నీ కూడా మనకు సేమ్‌గానే ఉన్నాయి. ఈ 2 మొబైల్‌లోన. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 25,000 పెట్టినారు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 27,000 పెట్టినారు. దాంతో పాటు రూ. 2,000 కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఎస్‌బీఐ కానీ, హెచ్‌డిఎఫ్‌సి ఇంకా మనకు ఒక 2, 3 బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్ వచ్చేసి మనకు రూ. 2,000 కార్డ్ ఆఫర్ వస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే మనకు బేస్ వేరియంట్ రూ. 23,000 వస్తుంది. ఈ రూ. 23,000 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ నథింగ్ ఫోన్ 3ఏ. ఓవరాల్ మనకి 2 మొబైల్‌లో ఏది తీసుకోవాలంటే నథింగ్ ఫోన్ 3ఏ తీసుకోండి. మీరు ఒకవేళ 25,000 బిలో కావాలంటే. మీరు ఒకవేళ 30,000 రూపీస్‌లో కావాలంటే వేరే మొబైల్స్ అనేవి ట్రై చేయండి. ప్రెజెంట్ అయితే నథింగ్ ఫోన్ 3ఏ ప్రో మాత్రం తీసుకోవద్దండి. ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడైతే ఆ మొబైల్ ట్రై చేయండి. ఈ 2 మొబైల్ కూడా మనకు ఫస్ట్ సేల్ వచ్చేసి మార్చ్ 11న ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 2 మొబైల్ కూడా మనకు ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతాయి. అంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్